ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి పుష్కరిణి ఈ రోజు నుంచి ఓపెన్ చేసి పుష్కరంలోకి భక్తుల్ని అనుమతిస్తున్నారు. దానికి సంబంధించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే శ్రీవారి దర్శనాలకు టీటీడీ వారు ఒక రిస్ట్రిక్షన్ అయితే అమలు చేస్తున్నారండి. అది ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి పుష్కరిణి ఈ రోజు నుంచి ఓపెన్ చేసి భక్తుల్ని అనుమతిస్తున్నారని చెప్పాను కదండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. శ్రీవారి భక్తులకు ఆదివారం నుండి అందుబాటులోకి రానున్న స్వామివారి పుష్కరిణి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మత్తు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామివారి పుష్కరంలోకి ఆదివారం నుండి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించనుంది. కాగా ఈ మరమ్మత్తు పనులు టీటీడీ ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామివారి పుష్కరంలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకొని ఉన్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ విభాగం వారు దాదాపు 100 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామివారి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామివారి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు 1 కోటి లీటర్ల నీటితో స్వామివారి పుష్కరిణి నింపి మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. అయితే గత నెల స్వామివారి పుష్కరిణి మరమ్మతుల నేపథ్యంలో ప్రతిరోజు నిర్వహించే పుష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా భక్తులను కూడా ఒక నెల రోజుల పాటు స్వామివారి పుష్కర్లోకి అనుమతించలేదు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి భక్తులను కూడా పుష్కరంలోకి అనుమతించనున్నారు. ఇదండి ఈ 2024 అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందున బ్రహ్మోత్సవాలకి ఒక నెల ముందుగా అంటే ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు అనగా ఆగస్టు నెల మొత్తం కూడా శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపట్టడం జరిగింది. నిన్నటితో అంటే ఆగస్టు 31వ తేదీతో శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను పూర్తి చేసి తిరిగి పుష్కరంలోకి నీటిని టీటీడీ వారు నింపడం జరిగింది. శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో సెప్టెంబర్ 1వ తేదీ అనగా ఈ రోజు నుంచి శ్రీవారి పుష్కరంలోకి భక్తులు స్నానాలు ఆచరించడానికి టీటీడీ వారు అనుమతిస్తున్నారండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 31వ తేదీ శనివారం రోజున 81,207 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,414 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,53,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే స్వల్పంగా తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 5 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే దర్శనాలకు టీటీడీ వారు ఒక రిస్ట్రిక్షన్ అమలు చేస్తున్నారని చెప్పాను కదండి. అది ఏంటి అంటే
300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు, ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇలా అన్ని రకాల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులు మీకు ఇచ్చిన దర్శనం టైం స్లాట్ కంటే 1 అవర్ ముందుగా మాత్రమే దర్శనం క్యూ లైన్లోకి రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. మీకు కేటాయించిన స్లాట్ టైం కంటే ఎక్కువ ముందుగా అంటే 4-5 గంటల ముందుగా మీరు క్యూ లైన్లోకి రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని అలో చేయరు. ముఖ్యంగా భక్తులందరూ కూడా గమనించుకోవాల్సింది, మీ దగ్గర ఏ దర్శనం టికెట్ ఉన్నా ఆ టికెట్ పై ఉన్న మీ రిపోర్టింగ్ సమయం కంటే 1 అవర్ ముందుగా మాత్రమే మీరు క్యూ లైన్ దగ్గర రిపోర్ట్ చేస్తేనే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా యూజర్ గారు, నెంబర్ ఆఫ్ ఫిలిగ్రమ్స్ దగ్గర 6 వరకు ఆప్షన్ ఉంది, కానీ ఫిలిగ్రమ్స్ 8 or 10 ఉంటే ఎలా అని అడుగుతున్నారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక్కసారికి కేవలం 6 మెంబర్స్కి మాత్రమే బుక్ చేసుకోగలమండి. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని అంటే 7 మందికి కావచ్చు, 8 మందికి కావచ్చు, 10 మందికి కావచ్చు బుక్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు 2 వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయ్యి ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ రామ సతీష్ గారు, తిరుప్పావడ సేవలో సెలెక్ట్ అయితే మొదటి గడప దర్శనం దొరుకుతుందా అని అడుగుతున్నారు. తిరుప్పావడ సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి సేవ అనంతరం స్వామి వారి మొదటి గడప దర్శనం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ రామ్ గారు, హాయ్ లక్ష్మి గారు, వెన్ ఆర్ December 2024 శ్రీవాణి ట్రస్ట్ ఫస్ట్ గడప టికెట్స్ విల్ బి రిలీజ్డ్ అని అడుగుతున్నారు. డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ శ్రీనివాసు గారు, హలో మేడం, మాకు నవంబర్లో సుప్రభాతం సేవ వచ్చింది, కానీ మా పాపకు రాలేదు. మా పాపకు 13 years, దర్శనంకు తీసుకొని వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ను కానీ దర్శనం టికెట్స్ ను కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా సేవలకు కావచ్చు, దర్శనాలకు కావచ్చు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చండి. కానీ మీ పాపకు ఏజ్ 13 years అని చెప్తున్నారు కాబట్టి మీతో పాటుగా సుప్రభాతం సేవకి మీ పాపను తీసుకొని వెళ్ళడానికి అనుమతించరు. అలాగే నెక్స్ట్ అరుణ్ కుమార్ గారు, వెన్ అంగప్రేక్షణం టికెట్స్ అవైలబుల్ టైం ఫర్ అదర్ స్టేట్స్ అని అడుగుతున్నారు. ప్రతి నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని లోకల్ ఆర్ నాన్ లోకల్ ఎవరైనా కూడా అంటే అదర్ స్టేట్ భక్తులు కూడా ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ అశోక్ గారు, మేడం మాకు రేపు 300 రూపీస్ 10 PM దర్శనం ఉంది, మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది రేపు రాత్రి 10 గంటలకు ఉంది అని చెప్తున్నారు. సో రాత్రి 10 గంటల దర్శనం టికెట్ తో మార్నింగ్ టైంలో మీరు దర్శనం చేసుకోవడానికి మిమ్మల్ని అలో చేయరండి. మీ దర్శనం టైం స్లాట్ కంటే 1 అవర్ ముందుగానే అంటే రాత్రి 10 గంటలకు మీకు దర్శనం టికెట్ ఉంది అంటే రాత్రి 8 లేదా 9 గంటల సమయంలో మాత్రమే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లోకి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇందు గారు, శ్రీవారి సేవ ఎప్పుడు ఓపెన్ అవుతుంది చెప్పగలరా ప్లీజ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవ ఆల్రెడీ నవంబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి. డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 27వ తారీఖున టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.